న్యూ క్లబ్ ప్రీ హోల్డ్ సమస్య పరిష్కారానికి సంబంధించి క్లబ్ సభ్యుల తరఫున ముప్పిడి గోపాల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అధికారికంగా సమర్పించారు. ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఈ క్లబ్ స్థాపక సభ్యుడిని మీరు ప్రతినిత్యం చేస్తున్న సభ్యుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేలాగా చూడడం నా బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో క్లబ్కు సంబంధించిన అభివృద్ధి అయినా సమస్యలు ఉంటే వెంటనే నన్ను సంప్రదించాలని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని శ్రీ గణేష్ అన్నారు. ఈ సందర్భంగా ముప్పిడి గోపాల్ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం కోసం నేను ఎప్పుడూ ముందుంటానని, ప్రభుత్వ అధికారులతో నేరుగా సమన్వయం చేస్తూ న్యాయం జరిగేలా చూస్తానని, న్యూ క్లబ్ అభివృద్ధికి ఇదొక మంచి ఆరంభం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ముప్పిడి గోపాల్ తో పాటు మాజీ కమిటీ సభ్యులు నాగులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ముప్పిడి గోపాల్, న్యూ క్లబ్ పాత సీనియర్ మెంబర్ను, G36 నా నంబరు. మరి ఆగస్టు 10 తారీఖు నాడు క్లబ్లో అధ్యక్షుని ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను అధ్యక్షునిగా పోటీ చేస్తున్నా. దయచేసి న్యూ క్లబ్ మెంబర్స్ అందరు వచ్చి నాకు ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అదే రీతిగా మరి మా శాసనసభ్యుడు శ్రీ గణేష్ గారు, కంటోన్మెంట్ నియోజకవర్గం శాసనసభ్యుడు శ్రీ గణేష్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎందుకంటే న్యూ క్లబ్లో కూడా మరి శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఫౌండర్ మెంబరు. మరి ఆయన కూడా ఏమన్నాడంటే ఈ క్లబ్ను అఫిలియేషన్ చేయాలనుకుంటే వేరే స్టేట్లలో మనకు రూములు ఇవ్వాలంటే అఫిలియేషన్ వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ క్లబ్ను ఫ్రీ హోల్డ్ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. క్లబ్లో ఏది ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా అభివృద్ధి గురించి, ముఖ్యంగా తంబోలు ఆడేటప్పుడు మరి వర్షం వస్తే తంబోల బంద్ అవుతుంది కాబట్టి ఆ తంబోలు ఆడడానికి కూడా షెడ్ చేయడానికి కూడా మరి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చారు. అదే రీతిగా మరి ముఖ్యమంత్రితోటి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫ్రీ హోల్డ్ చేపిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. క్లబ్ ఇంట్రెస్ట్, క్లబ్ మెంబర్ల గురించి, అభివృద్ధి గురించి ఏదైనా నేను ముందుండి చేస్తా గోపాలన్న, ఐఎమ్ విత్ యూ, గోయెడ్ అని చెప్పి నాకు మాట్లాడడం జరిగింది. దయచేసి మా న్యూ క్లబ్ మెంబర్లు, మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాను. నన్ను 10వ తారీఖు నాడు, ఆగస్టు 10వ తారీఖు నాడు 11 గంటల నుంచి 6 గంటల వరకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను.